కేబీఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్లు ఫ్లైఓవర్ల నిర్మాణం టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు సీఎం ఆదేశం. బతుకమ్మ పండుగతో పూలకు ఫుల్ డిమాండ్, ఔషధ గుణాలు ఉంటాయన్న ఆయుర్వేద డాక్టర్లు. ఈ నెల 12న భారత్ బంగ్లాదేశ్ T20 మ్యాచ్. ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించిన రాచకొండ సిపి సుధీర్. కుత్బుల్లాపూర్లో ఫేక్ సర్టిఫికెట్ల మూట అరెస్ట్, భారీగా నకిలీ డాక్యుమెంట్లు సీజ్ చేసిన పోలీసులు. హైదరాబాద్లో పలు ఏరియాల్లో కురిసిన భారీ వర్షం, 2 రోజులు వానలున్నాయని ఐఎండీ హెచ్చరిక. బతుకమ్మ దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్తే జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ఈ పండుగకు నగరం సగం ఖాళీ అవుతుంది. సొంత గ్రామాలకు వెళ్లి పండుగ చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే తాళం వేసిన ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో నగర ప్రజలను అలర్ట్ చేస్తున్నారు సిటీ పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లోని జనం సొంతూళ్లకు వెళ్తున్నారు. బతుకమ్మ పండుగకు 10 రోజులు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. దీంతో సొంతూళ్లకు పయనం కావడంతో సిటీ సగం ఖాళీ కానుంది. దీంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు నగర పోలీసులు. వారం రోజుల వరకు ఊర్లలో ఎంజాయ్ చేస్తుంటారు జనం. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తాయి. ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. దొంగతనాలు రిపీట్ కాకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. దసరా పండుగకు ఊర్లకు వెళ్లేవారిని అలర్ట్ చేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. బంగారం, వెండి, ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోమని సూచిస్తున్నారు పోలీసులు. ఈ దసరా పండుగకు మీరు వెళ్ళేటప్పుడు, మీరు ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళినప్పుడు, ఇంటికి లాగేసినప్పుడు కన్సర్న్ మా పోలీస్ స్టేషన్లో మీరు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా విలువైన వస్తువులు మ్యాక్సిమం బ్యాంక్ లాకర్లో కానీ ఎక్కడన్నా సెక్యూర్డ్ ప్లేస్లో పెట్టుకోవాల్సిందిగా మా యొక్క విన్నపం. అదేవిధంగా దసరా బతుకమ్మకు వెళ్ళేటప్పుడు కానీ ఇలా వెళ్ళేటప్పుడు గోల్డ్ మనం జనరల్గా అలా అందరూ మహిళలు ధరించిపోతుంటారు. దానికి కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మీరు వాటికి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీసు వారు ఎప్పుడెప్పుడు చెప్పే సూచనలు మీరు కంపల్సరీ పాటించి ఈ దసరాని అందరితో కలిపి సంతోషంగా జరుపుకుంటారని మా యొక్క మనం. సెలవులలో సొంతూళ్లకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ఏర్పాటు చేసుకోవడం మంచిదని అంటున్నారు పోలీసులు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలంటున్నారు. 100కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలని చెబుతున్నారు. చాలా మంది ఏంటంటే ఈ మధ్యన సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఊరు వెళ్తున్నట్టు పోతూ కార్లలో ఫోటోలు షేర్ చేయడం, మేము ఇక్కడ ఉంటాం, మీ ఊరు వెళ్తున్నాం, మా ఊరికి వెళ్తాం, 5 days ట్రిప్కి వెళ్తున్నాం అని అసంటవి షేర్ చేయడం వల్ల అది ఎవరైతే దొంగలకి మనం సమాచారం ఇచ్చిన ఇంటి బయట సీసీ కెమెరాలను పెట్టుకుంటే దొంగలు మీ ఇంటి వైపు రావాలంటే భయపడతారని సూచిస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో బయటకు వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయవద్దని సూచిస్తున్నారు. కార్గో సేవలను మరింత విస్తృతపరచడానికి కసరత్తు చేస్తుంది ఆర్టీసీ. దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు అందించడానికి రెడీ అవుతుంది. ముందుగా హైదరాబాద్లో ఈ సేవలు ప్రారంభించి ఆ తర్వాత జిల్లాలో అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. రాష్ట్ర ప్రజల సౌకర్యం కోసం ఇంటింటి కార్గో సేవలను అందించేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దసరా కానుకగా ఈ సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకే సేవలు కొనసాగుతున్నాయి. దీంతో ఎక్కడికైనా పంపించేందుకు ఆర్డర్ బుక్ చేసుకోవాలన్నా, డెలివరీ అయిన వస్తువులను తీసుకోవాలన్నా సమీపంలోని బస్ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి వినియోగదారులకు ఆ బాధ తప్పనుంది. ఈ కామర్స్ కి ధీటుగా ఏదైనా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చి ఆ వస్తువులను తీసుకువెళ్లడం, ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్న అడ్రస్ కి ఆర్డర్ ని చేరవేసేలా కార్గో అందుబాటులోకి రానుంది. వినియోగదారులు ఆర్డర్ ని బుక్ చేసుకునేందుకు వీలుగా ఇప్పటికే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ని రూపొందించారు ఆర్టీసీ అధికారులు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్లను వినియోగించేలా అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
కార్గో పార్సిళ్లను ప్రయోగాత్మకంగా సిటీలో అమలు చేయనున్నారు అధికారులు. ఆ తర్వాత జిల్లాలకు విస్తరింపచేస్తామని చెప్తున్నారు అధికారులు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఆదాయం పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. కార్గో సేవలు విస్తృతం చేయటం ద్వారా ఆర్టీసీకి మరింత ఆదాయం చేకూరడంతో పాటు ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం లభిస్తోందన్నారు ఆర్టీసీ అధికారులు. ప్రస్తుతం సంస్థలో ఉన్న కొన్ని పాత బస్సులను స్క్రాప్ గా మార్చలేక కార్గో సేవలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఇక నుంచి డీజిల్ బస్సులన్నింటినీ కార్గో సేవలకే కేటాయిస్తామన్నారు. ఎలక్ట్రానిక్ బస్సులను ఇతర అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి బస్సులను వినియోగిస్తూ ప్రజలకు మేలైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు అధికారులు. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ రంగంలో కార్గో సేవలు ప్రజలకు మరింత సులభతరంగా ఉండేలా చేయనుంది యాజమాన్యం. ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెస్తున్న ఈ సేవలను కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తరించేలా చేస్తామన్నారు అధికారులు. రాష్ట్రమంతా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల పూలు పేర్చి ఆడిపాడుతున్నారు. పూలతో పేర్చే బతుకమ్మలో అద్భుతం దాగుందంటున్నారు ఆయుర్వేద ప్రొఫెసర్స్. బతుకమ్మలో వాడే పూలే కాదు, ప్రసాదాలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. బతుకమ్మను పేర్చడంలో ఎక్కువగా ఉపయోగించే పూల ఔషధ గుణాలు ఉన్నాయంటున్న ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. మహిళలంతా ఎంతో ఘనంగా చేసుకుంటారు. దాదాపు 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో పేరుతో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి అట్లాంటి బతుకమ్మ పండుగ కూడా సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ కూడా షురూ అయింది. మరి మహిళలంతా కూడా బతుకమ్మను పేర్చే పూలలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో ఈ బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా మహిళలంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. పూలు కూడా వాడే పూలు కూడా ఎన్నో రకాల పూలు వాడుతూ ఉంటారు. సో వాటి వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎట్లాంటి ఔషధ గుణాలు ఉన్నాయి సార్? అమ్మ, మీరు చెప్పింది చాలా వరకు నిజం. మనకు ప్రతి పండగకి ఒక్కొక్క దానితోటి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనకు వినాయక చవితి ఉందనుకోండి, ఎన్నో రకాల ఆకులతోటి మనం పూజ చేసుకుంటాం, ఆకులన్నిటితోటి చేసుకుంటాం. అదే బతుకమ్మ వచ్చేసరికి ఎన్నో రకాల పూలతోటి చేసుకుంటాం. ఇది ప్రపంచంలో ఇలాంటి పండుగ మనకు తెలిసి ఎక్కడ కూడా పూలతోటి ఒక 9 రోజుల పాటు ఘనంగా చేసుకునే పండుగ మన తెలంగాణ ప్రత్యేకత. ఈ పండుగ ఆచార్య వ్యవహారాలతో పాటు ఆరోగ్యం కూడా ముడిపడి ఉన్నది. మనం వాడుతున్న ఇన్ని రకాల పూలల్లో ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అంటే అది వైద్యపరంగా కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మనం ఏదో బతుకమ్మ పేర్చినాం, నీళ్ళల్లో విడిచిపెట్టినాం, ఆడినాం, వదిలేసాం అన్నట్టు కాదు. ప్రతి పువ్వు మనం ముందు ఈ గునుగు పువ్వు తీసుకున్నట్టయితే గునుగు పువ్వులను కేసీ అంటాం మనము ఇంగ్లీష్లో అయితే. కానీ ఈ గునుగు పువ్వులతోటి దాంట్లో ఉండే యాక్షన్ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ యాక్షన్ ఉంది, యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్ ఉంది, యాంటీ వైరల్. అంటే ఆ గునుగు పువ్వులు ఎక్కడైతే ఎక్కువగా ప్రత్యేకంగా ఉంటాయో ఆ ఏరియాలో కొంత బ్యాక్టీరియా, వైరస్ కూడా రావడానికి అవకాశం లేదు. తంగేడు అనేది క్యాసియా అరికులేటా అంటాం మనకి ఇంగ్లీష్లో, లాటిన్ నేమ్ వచ్చేసి. తంగేడు కూడా వైద్య విధానంలో పర్టికులర్గా ఇన్ ఆయుర్వేద అది మనకు మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళ కూడా ఉపయోగిస్తారు. మూత్రనాళ సమస్యల వల్ల కూడా మనం తంగేడు ఉపయోగపడుతుంది. ఇంకా మనం బంతి పూలు ఉన్నాయి. మనం ఎక్కువగా విరివిగా ఈ సీజన్లో వచ్చే బంతి పూలలో మనం అనేక రకాలైన వైద్య గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం చామంతి పూలు ఉన్నాయి. ఇంకొకటి అతి పెద్ద ముఖ్యమైన చామంతి పూలో అనేక రకాలైన మినరల్స్ ఉంటాయి. పొటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, అనేక రకాలైన మినరల్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎప్పుడు బతుకమ్మ వస్తుంది, మనకు వర్షాకాలం ఒక 75% వర్షాకాలం అయిపోయినాక, అంటే అన్ని బావులు, చెరువులు, కుంటలని నీళ్ళతో నిండిన తర్వాత మనం బతుకమ్మ ఆడతాం. బతుకమ్మ ఆడినాక ఏం చేస్తున్నాం, ఈ పూలన్నీ కూడా నీళ్ళల్లో విడిచిపెడుతున్నాం. సో అప్పుడు ఈ పూల వల్ల ఏమవుతున్నాయి, ఆ నీళ్ళన్నీ కూడా శుభ్రం కాబడుతున్నాయి, అసలు ప్యూరిఫికేషన్ అవుతున్నాయి నీళ్లు. మనం ఈ చెరువులలో బతుకమ్మలు విడిచిపెట్టడం వల్ల చెరువు నీళ్ళల్లో ఉన్న మలినాలన్నీ శుద్ధి కాబట్టి మినరలైజ్ అయిపోతాయి అన్నట్టు. అందుకనే అప్పటి వారికి ఏ విధమైన వ్యాధులు రాకుండా ఉండే పూర్వకాలంలో ఈ పూలన్నీ కూడా మీరు చూడండి, ఎక్కడైనా సరే బతుకమ్మ ఆడినాక బతుకమ్మని తీసుకుపోయి నీళ్ళల్లో విడిచిపెడతాం. సో బతుకమ్మ అనగానే మన పల్లెల్లో బాగా జరుపుకుంటూ ఉంటారు. అన్ని పూలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి అంటూ ఉంటాం. సో హైదరాబాద్ గ్రేటర్ దాంతోపాటు కాంక్రీట్ జంగల్గా మారుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి నగరంలో కూడా ఇట్లాంటి పూలు ప్రస్తుతం దొరుకుతూ ఉన్నాయంటారా? మహిళలు బతుకమ్మలు చేస్తూ ఉన్నారా? చాలా వరకు చూస్తూ ఉంటే కూడా ప్లాస్టిక్ పూలతో బతుకమ్మలు చేస్తూ ఉన్నారు కదా. సో ఎట్లా ఉంది అంటే
మీరు అన్నట్టు అందులో ఒక సగం నిజం లేకపోలేదు. ప్లాస్టిక్ పూలతోటి మనం 4 రోడ్ల జంక్షన్ల కూడలలో పెద్ద పెద్ద బతుకమ్మలు పెట్టడము అంటే అది చేస్తున్నా కూడా హైదరాబాదులో కూడా ఇప్పుడు విలేజెస్లో మనకి పూలు అనేది ఒకప్పుడేమో మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అడవికి పోయి తెంపుకునే వాళ్ళం. ఇప్పుడు పూల తోటలు వచ్చినాయి, కాకపోతే ప్రతిదీ ఖరీదు అయిపోయింది, అది కూడా కొనుక్కోవాలి. ఇంకొకటి ఏం జరుగుతుందంటే హైదరాబాద్లో బతుకమ్మలు ఆడినాక నీళ్ళు లేక అవకాశం లేక ఎక్కడో గుడి దగ్గర వదిలేస్తున్నారు అట్లానే యాజిటీస్గా. కాకుండా అవి నీళ్ళల్లో కలిసినట్టయితే మనకు జలం శుద్ధి అయ్యే అవకాశం ఉండేది. ఇక మరీ ముఖ్యంగా చూసుకోవాలంటే ఇప్పటికే బతుకమ్మ షూరే అయింది. దాదాపు ఈరోజు 3వ రోజు కూడా అందరూ కూడా పూలతో బతుకమ్మను పేరుస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ 9 రోజులు ఆ పూలను పట్టుకోవడం కావచ్చు, చేతులతో ముట్టుకోవడం, పేర్చడం, దాంతోపాటు స్మెల్ చూడడం వల్ల కూడా ఉపయోగాలు ఉంటాయా? 100% పూలు ఆకులు వీటి వల్ల మనకు ఉపయోగమే. ఎవరో కొద్ది మందికి అంటే 1000లో ఒకరిద్దరికి పోలెన్ ఎలర్జీ అని ఉంటుందమ్మ, పూలను డస్ట్ ఎలర్జీ లాగా, వాళ్ళు మాత్రం దూరంగా ఉండటం మంచిది. మిగిలిన వాళ్ళందరూ స్పర్శ అంటే ఆయుర్వేదంలో కూడా ఏంటంటే దర్శనం చూడటం వల్ల కొంత పుణ్యం కొంత మంచి జరుగుద్ది. స్పర్శ అంటే ముట్టుకోవటం వల్ల కూడా కొంత ఈ పూలను ఆకులను ముట్టుకోవటం వల్ల ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అది ఆల్రెడీ మన మీద ఉన్నట్టయితే, మన ఇంటి పరిసరాలలో ఉన్నట్టయితే అది ఖచ్చితంగా మనకు మంచి జరిగింది ఈ పూలను ముట్టుకోవటం వీటి వలన. అయితే చూస్తూ ఉన్నాం కదా, ప్రతి పండగ వల్ల ఓ ఉపయోగం, ఓ రీజన్ అయితే ఉంది. అందుకే మన పూర్వీకులు మన సంస్కృతి సాంప్రదాయం నమ్మాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కూడా ప్రస్తుతం ఉన్న పండగలకు సంబంధించి కూడా ప్రతి పండగ సెలబ్రేట్ చేసుకోవాలని, ప్రతి పండగ వల్ల ఓ ఉపయోగం ఉందని చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే బతుకమ్మకు సంబంధించి కూడా 9 రోజుల పాటు చేసుకునే బతుకమ్మ పూలలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి అవి వాడే మహిళలు ఏవైతే బతుకమ్మలు పేర్చడానికి పూలు వాడతారో వాటి వల్ల కూడా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ డి అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. సిటీలోని పలు ప్రాంతాల్లో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చాలా స్కూల్స్లో బతుకమ్మ వేడుకలు సందడిగా జరుపుకుంటున్నారు. మణికొండలోని ప్లాటో స్కూల్లో దసరా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు చిన్నారులు. బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు తెలియజేసేందుకు ఇలాంటి వేడుకలు ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు నిర్వాహకులు. పిల్లలకి చాలా మంచి వాతావరణం ఇవ్వాలని, వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాలు అవన్నీ కూడా తెలియాలని, వాటితో పాటు మేము వాళ్ళకి చక్కటి వాతావరణంలో చక్కగా వాళ్ళకి మంచి చదువునివ్వాలి, అలానే వాళ్ళకి ఆటపాటలతోనే వాళ్ళు బాల్యం అనేది ఉండాలి అని చెప్పి మేము డిజైన్ చేశాము. ఈరోజు ముఖ్యంగా మేము బతుకమ్మ అండ్ దసరా పండుగ చేస్తున్నాము. ఇది మోటో ఏంటి అంటే మాకు ఈ వయసు నుంచే మనం వాళ్ళకి చక్కటి ఒక వాతావరణంలో మన సంప్రదాయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలి అన్న ఒక ఉద్దేశంతో మేము ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ప్లాన్ చేస్తాము. Today we are celebrating Batukamma and Dasara in our school Platos, and for this we have planned for a long time and we have involved all of our children in all the activities and the art and craft work. As you can see, we have made beautiful decorations.
in each and everything the children are involved. For the Dasera takeaway, we have made Ravana heads, which were cut and stuck by the children themselves. Now my girl child, my daughter is studying here. It's nice to be here. I joined because of their culture and activity they use, and the way they treat the kids. First of all, I liked it most. So as usual, they are celebrating each and every festival very nicely, very organized way. The way the teachers cooperate with the students, and every time the celebrations about the religion, about the every aspects of Vinayak Chavithi and the Dasra celebrations and the New Year, the morals they teach from the plateau, we are very satisfied. And my child is now, she is in the UKG. She learned many things from the plateau. ఇక్కడ ఫెస్టివల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు. ఇది ఈ స్కూల్లో కాదు, అది అన్ని స్కూళ్ళలో సెలబ్రేట్ చేస్తారు. బట్ ద స్పెషాలిటీ ఆఫ్ ద స్కూల్ ఈస్ దే టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, నాట్ అబౌట్ ద రిలీజియన్స్ ఆర్ ద ఫెస్టివల్స్. It's also about the activity. Every day what they do, how they perform, how they eat. They take care of each and every single thing. Like moms will send the messages like monthly twice or thrice about very focused. పిల్లలకు ఫ్యూచర్ అయితే ఫౌండేషన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి. అండ్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను కుత్బుల్లాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచ్చలవిడిగా ప్రామిసరీ నోట్లతో పాటు ల్యాండ్కు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా నేత ప్రధాన నిందితురాలిగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నిందితుల నుంచి ఆధార్ కార్డులు, భారీగా ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠా పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని SRO సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి ఎదిరించి వెళ్ళగొట్టడం జరిగింది, మా పేరుతో రిజిస్ట్రేషన్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి, అతనికి 34 ఏళ్ళు. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలని పథకంలన్నీ 10 మంది ముఠా వ్యక్తుల్ని చేరవేసి ఒక ఆధార్ ఆపరేటర్ వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్లో 274 yardsకి, జూబ్లీ హిల్స్లో 1000 yardsకి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీ పెడుతున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కెండింగ్ ఉన్నాడు, అతను కూడా పట్టుకుంటాము. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళను కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళ పోలీసులు మేము. నెల్లూరు జిల్లాలో టైటాన్ షోరూంను సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇక టైటాన్ షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఈ ప్రోగ్రాంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, టైటాన్ కంపెనీ రీజనల్ మేనేజర్ వాసుదేవరావు, మహిదర్ రెడ్డి, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. అయిపోయింది మామూలుగా వచ్చేసింది, మామూలుగా వచ్చేసి వాళ్ళని
హైదరాబాద్ బోడుప్పల్లోని శుభోదయ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు మహిళలు. బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఆడిపాడారు. ఉయ్యాల పాటలతో హోరెత్తించారు ఆడపడుచులు. ఇక కాలనీ కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్ హోటల్ తాజ్ దెక్కన్లో గోల్డ్ అండ్ ఫ్యాషన్ ఎక్స్పోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి ప్రారంభించారు. 2 రోజుల పాటు ఎక్స్పో జరగనుంది. ఇక సితారా షీ ఫైనాన్స్ పేరుతో నిర్వహించిన ఈ ఎక్స్పోలో జ్యువెలరీ, ప్రీమియం డైమండ్ ఆర్నమెంట్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఓపెనింగ్ సెరమనీలో డాక్టర్ ప్రీతిరెడ్డితో పాటు జబర్దస్త్ ఫేమ్ వర్ష, ప్రియాంకులు సందడి చేశారు. సితారా షీ షైన్స్ ఎండి శ్వేతా చౌదరి గారు ఆర్గనైజ్ చేస్తున్న ఎగ్జిబిషన్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళు ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్న ఎగ్జిబిషన్ ఇది. ఇందులో జ్యువెలరీ, మహిళలకు సంబంధించిన శారీస్, ఆల్ యాక్సెసరీస్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ సందర్భంగా ఇలా ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా మహిళలందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకే చోట జ్యువెలరీ కానీ, శారీస్ కానీ, ఫుట్వేర్, ఇతర యాక్సెసరీస్ ఏవైనా కూడా కొనుక్కోవడానికి ఒకటే చోట వీలు ఉంటుంది. సో చాలా బాగుంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయండి. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇది మెయిన్లీ విమెన్ ఎంపవర్మెంట్, అంటే మహిళలను ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయడానికి సంబంధించిన ఎగ్జిబిషన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయాలని. ఇవి బులెటిన్ అప్డేట్స్.